హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు వాణి. ప్లీజ్ స్టోరీస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి స్టోరీ ప్రతిభే పెట్టుబడి. వారణాసిలో బ్రహ్మదత్తుడు రాజ్యం చేస్తుండగా బోధిసత్వుడు వైశ్యకులంలో చిన్ని అనే పేరుతో పెరిగి పెద్దవాడయ్యాడు. ఆయన బుద్ధిమంతుడే కాకుండా శకున శాస్త్రజ్ఞుడు కూడా. ఒకనాడు ఆయన రాజుగారి వద్దకు వెళ్తూ తోవలో చచ్చిన ఎలుకను చూసి నక్షత్ర స్థానం గురించి తెలివితేటలు కల యువకుడైతే ఈ చచ్చిన ఎలుకని తీసుకుపోయి దీనినే పెట్టుబడిగా వ్యాపారం చేసి వివాహం చేసుకోవచ్చును అన్నాడు. ఆ మాటలు పేదవాడైన ఒక మంచి తెలివైన యువకుడు విన్నాడు. చిన్ని శ్రేష్ఠి తెలిసి తప్పు మాట్లాడాడని తలచి ఆ ఎలుకను తీసుకెళ్ళి పిల్లిని పెంచే ఒక కొట్టువానికి కానీ రూపంలో 64వ వంతు అమ్మి దానితో బెల్లం కొని మంచి నీటిని పట్టుకొని అడవి నుంచి పువ్వులు తెచ్చి అమ్మేవారికి చిన్న బెల్లం ముక్క పెట్టి మంచినీళ్ళు ఇచ్చాడు. వాళ్ళతనికి కొన్ని పూలు ఇచ్చిపోయారు. అతను వాటిని అంగడిలో అమ్మి ఆ డబ్బులతో మరింత బెల్లం కొని మరునాడు కూడా వారికి బెల్లం ముక్క మంచినీళ్ళు ఇచ్చాడు. వాళ్ళు ఈసారి కొన్ని పూలదండలు పూల మొక్కలు ఇచ్చారు. ఈ ప్రకారంగా అతను 8 కార్షపానములు త్వరగానే సంపాదించాడు. ఇలా ఉండగా ఒకనాడు పెనుగాలి వీచి వాన కురిసింది. ఆ గాలికి రాజోద్యానంలో ఎండు కొమ్మలు ఆకులు రాలి అక్కడంతా చిందరవందరగా తయారయ్యింది. తోటమాలికి ఏం చేయాలో అర్థం కాలేదు. అదంతా బాగు చేయడం అతనికి తలకి మించిన పని. అది గమనించిన యువకుడు అతని వద్దకు వెళ్ళి రాలిపడిన కర్రలు కంప నాకు ఇచ్చేస్తాను అంటే నేను తోట బాగు చేయిస్తాను అన్నాడు. తోటమాలి వెంటనే అంగీకరించాడు. ఆ యువకుడు పిల్లలాడుకునే చోటుకి పోయి బెల్లం ముక్క పెడతాను అని ఆశ చూపి వాళ్ళని తోటలోకి తీసుకుపోయి తుక్కు పోగు చేయించి బయట పోయించాడు. ఆ సమయంలో కుండలని కాల్చేందుకు కర్రల కోసం పోతున్న ఒక కుమ్మరి 26 కార్షపానములు కొన్ని చెట్లు యువకుడికిచ్చి ఆ కుప్పని తరలించుకుపోయాడు. అప్పుడు ఆ యువకుడికి ఒక ఉపాయం తోచింది. నగర ద్వారానికి దగ్గరలో గడ్డి కోసుకొని వచ్చే వారికి కుండలతో నీరిచ్చి వారి దాహం తీర్చాడు. నువ్వు మాకు మేలు చేశావు, మేము నీకేం చేయమంటావు అని అడిగారు. సమయం వచ్చినప్పుడు అడుగుతాను, మీరు నాకు సాయం చేతురు గాని అన్నాడు. ఆ యువకుడు మెల్లగా కొందరు వర్తకులతో స్నేహం చేశాడు. ఒకనాడు ఒక వర్తకుడు రేపు 500 గుర్రాలతో అశ్వవర్తకుడు నగరానికి వస్తాడు అని యువకుడికి చెప్పాడు. అతను వెంటనే గడ్డి తెచ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, రేపు మీరు నాకు ఒక్కొక్కరు ఒక గడ్డి మోపు చొప్పున వెయ్యాలి. నా మోపులమ్ముడయ్యే వరకు మీరెవరు మీ గడ్డి మోపులమ్మకూడదు. ఇదే మీరు నాకు చేయవలసిన సాయం అన్నాడు. వాళ్ళు అంగీకరించారు. మరునాడు గుర్రాల వర్తకుడు వచ్చాడు. ఆ గుర్రాలకి గడ్డి కావాలి. కానీ ఆ యువకుడి దగ్గర తప్ప నగరంలో మరెక్కడా గడ్డి దొరకలేదు. అందుచేత తన 500 గుర్రాలకి అతని వద్దనున్న 500 గడ్డి మోపులని 1000 నాణాలిచ్చి కొనవలసి వచ్చింది. ఇది జరిగిన కొద్ది రోజులకే మరొక వర్తకుడు యువకుడితో రేవులోకి ఒక గొప్ప నావ వచ్చింది అని చెప్పాడు. ఆ మాటలతో యువకుడికొక ఉపాయం తట్టింది. అతను చక్కగా అలంకరించబడిన బండినొకదానిని గంటకింత అని అద్దెకు తీసుకొని ఒక నావను కొని దగ్గరలో ఒక మంటపం నిర్మించి లోపల తాను కూర్చొని తన పరివారంతో బయట నుండి వర్తకులు వచ్చినప్పుడు వరుసగా మీరు వారిని నా దగ్గరకు తీసుకురండి అన్నాడు. రేవులోకి నౌక వచ్చింది అని విని వారణాసి నుండి 100 మంది వర్తకులు సరుకులు కొనడానికి వచ్చారు. అంతకుముందే సరుకంతా యువకుడు నియమించిన 3 వారిని అతని వద్దకు తీసుకువెళ్లారు. బేరసారాల పిమ్మట వర్తకులకు 1000 చొప్పున సరుకుకి నాణాలు ఇచ్చారు. ఈ విధంగా
ఆ యువకుడు 2 లక్షలతో వారణాసికి తిరిగి వచ్చాడు. మర్నాడతను 1,00,000 నాణాలతో కృతజ్ఞతలు తెలిపేందుకు చిన్ని శ్రేష్ఠి వద్దకు వెళ్ళాడు. అప్పుడు శ్రేష్ఠి, నాయనా, నీకు ఈ ధనం ఎలా వచ్చింది అని అడిగాడు. మీరిచ్చిన ఉపదేశము వలననే వచ్చింది. 6 మాసములలో ఇదంతయు నాకు లభించింది అన్నాడు యువకుడు వినయంగా. వివరంగా చెప్పు అన్నాడు శ్రేష్ఠి. చచ్చిపోయిన ఎలుక మొదలుకొని జరిగినదంతా వివరంగా చెప్పాడా యువకుడు. అది విన్న శ్రేష్ఠి ఆనందానికి అవధి లేకపోయింది. ఇతన్ని ఇతరుల చేతిలో పడనివ్వకూడదు అనుకున్నాడు. అంతలోనే అతనికి తన పుత్రిక జ్ఞాపకం వచ్చింది. ఆమె పెళ్ళికెదిగి ఉంది. యువకుడు అవివాహితుడు. ఇంకేం కావాలి? ఆ శ్రేష్ఠి అతనికి తన పుత్రికనిచ్చి తొందరలో వివాహం చేశాడు. పుత్రికతో పాటు తన సర్వ సంపదని అతనికిచ్చాడు. ఆ శ్రేష్ఠి మరణానంతరం యువకుడు శ్రేష్ఠి పదవిని పొందాడు. ఇందులో నీతి ఏంటంటే, మన ఆలోచన విధానంతో వచ్చిన చిన్న అవకాశం ఉపయోగించి జీవితంలో ఎలా పైకి రాగలం అనేదే ఈ కథ సారాంశం. ప్లీజ్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.